హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నటువంటి ఈ టెంపులు ఆదియోగి శివుని విగ్రహం అండి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చిక్బల్లాపూర్ అనే ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఆదియోగి ఈషా ఫౌండేషన్‌లో బెంగుళూరులోనే ఉన్న వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని మనం చెప్పవచ్చండి. ఈ విగ్రహం 112 అడుగుల ఎత్తులో ఉండి, ఉక్కుతో చెక్కబడి మరియు 500 టన్నుల బరువు కలిగి ఉంటుందండి. శివుని గొప్పతనానికి మరియు గంభీరమైన శక్తికి చిహ్నంగా ఉంటుందండి. ఈ విగ్రహం కేవలం 8 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. సద్గురు దర్శనికతలు సాకారం చేసుకోవడానికి రేత్రింబవళ్లు శ్రమించి 6,000 మంది పైగా స్వచ్ఛందంగా తమ సేవను, అంకిత భావాన్ని చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని రూపొందించాలన్న ఆలోచన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్జీ వాసుదేవన్ రూపొందించారండి. శివుని మెడ చుట్టూ ఉన్న 7 రాగి పాములు మానవ శరీరంలోని 7 చక్రాలు, శక్తి కేంద్రాలను సూచిస్తాయండి. భగవంతుని నుదుటిపై ఉన్న 3 బూడిద చారలు స్పృహ యొక్క 3 అంశాలకు చిహ్నం. కలలు కనడం మరియు గాఢమైన నిద్రకు సూచిస్తుందండి. సద్గురు వాసుదేవన్ గారి మార్గదర్శకంతో ఈషా ఫౌండేషన్ను 2015లో రూపొందించబడిందండి. ఈ విగ్రహం అనేది ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.